భగవద్గీత 2వ అధ్యాయము 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాః ఇంద్రియార్థములు వినివర్తంతే మరలించుటకు యత్నింపబడును. నిరాహారస్య వ్యతిరేక నియమముల ద్వారా దేహినః బద్ధజీవునికి రసవర్జం రుచిని విడిచి రసః అపి ఇంద్రియ భోగానుభవము పట్ల రుచి కూడా అస్య అతని పరమ సత్యమును దృష్ట్వా అనుభవము ద్వారా నివర్తతే విడివడును. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. భాష్యము. మానవుడు ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుండి విడివడుట సాధ్యము కాదు. నియమ బంధనల ద్వారా ఇంద్రియ భోగానుభవమును నిగ్రహించుట యనున్నది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికెన్నడును అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నొంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలనునవి ఆరంభ దశనందున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యమునందు నిజమైన రసాస్వాదనము కలుగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగానే రుచిని కోల్పోవును. జై శ్రీకృష్ణ.